వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తా ఎమ్మెల్సీ కవిత. ఆంధ్ర భద్రాద్రి ఆలయంలో ఆంజనేయ స్వామి విగ్రహ నిర్మాణానికి శంకుస్థాపన. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ పోరాట అమరవీరులకు సిఐటియు నివాళులు. స్మార్ట్ మీటర్ల బిగింపు మానుకోవాలని డిమాండ్. వేములవాడ రాజన్నను దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. బాలకృష్ణుడికి 108 రకాల పిండి వంటలతో మహా నైవేద్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయ కక్షతో నన్ను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాను ఎమ్మెల్సీ కవిత అని అన్నారు. నేను మొండిదాన్ని, నన్ను జైలుకు పంపించి జగమొండించేశారు. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం దేశానికి తెలుసు. రాజకీయ కక్షలో భాగంగానే నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపించారు. ఇక గట్టిగా పోరాడతాను, గట్టిగా పని చేస్తాను, వెనక్కిపోయే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారం. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుకోవాలని చూశాను. కానీ ధైర్యంగా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది నన్ను నా కుటుంబాన్ని సాధించడానికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मुझसे थोड़ा हम भावुक हो गए हैं. लेकिन इस स्थिति का लिए जो 2000 సంవత్సరంలో విద్యుత్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా పోరాటంలో పోలీస్ తుటాలకు బలైన రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి బాలస్వామిలకు సిఐటియు ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ సంస్కరణలో భాగంగా స్మార్ట్ మీటర్లను బిగింపు వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, ఉపాధ్యక్షులు ఏరుబండి చంద్రవతి, రూరల్ కన్వీనర్ టి రాజా, వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షులు దాఢాల పద్మ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ అమరవీరులు రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామికి జోహార్. విద్యుత్ అమరవీరులకు జోహార్. విద్యుత్ అమరవీరులకు సాధిస్తాం అమరవీరులారా మీ ఆశయాలను సాధిస్తాం. జోహార్ విష్ణువర్ధన్ రెడ్డి, జోహార్ కామ్రేడ్ బాలస్వామి, జోహార్ కామ్రేడ్ రామకృష్ణ. ఈరోజు ఆగస్టు 28వ తేదీ విద్యుత్ అమరవీరుల దినోత్సవం. ఈ రోజునే 2000 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా భయంకరంగా పెంచినందుకు నిరసనగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ప్రత్యేకించి వామపక్షాలు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినాయి. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా చెప్పాలంటే ప్రజల మీద ఉక్కుపాదం మోపారు. అంతిమంగానంటే ప్రజలు హైదరాబాద్లో ఒక నిరసన ప్రదర్శన చేస్తూ ఉంటే కాల్పులు జరిపారు, 3 చనిపోయారు.
ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు కరెంటు ఛార్జీలు పెంచినందుకే ఆ ఉద్యమం సాగింది. ఈరోజు కరెంటుకి ఒక స్మార్ట్ మీటర్లను తీసుకొస్తున్నారు. ఇది కూడా ప్రజలను దోపిడీ చేయడమే. ఆ ఉద్యమం దాని నుంచి గుణపాఠాలు తీసుకుని ఈరోజు ఈ స్మార్ట్ మీటర్లకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని నడపాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే గతం నుంచి గుణపాఠాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు నిరసన ఉద్యమం సాగింది. ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టబోతూ ఉన్నారు. దానికి నిరసనగా ఏంటంటే ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ ఉద్యమాన్ని జయప్రదం చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గత తప్పిదాలు మళ్ళా చేయడానికి వీల్లేదని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ఈరోజు ఆగస్టు 28 కరెక్ట్గా 24 ఏళ్ల క్రితం విద్యుత్తు ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన చేస్తుంటే దాంట్లో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి అనేటువంటి ఇద్దరు సిఐటి కార్యకర్తలు, ఇంకొక ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆ ప్రభుత్వం నిర్వహించినటువంటి కాల్పుల్లో అమరులు అవ్వడం జరిగింది. వారిని స్మరించుకుంటూ ఈరోజు వాళ్ళకి నివాళులు అర్పించేటువంటి పని చేశాం. అయితే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి ఎదురవుతుంది. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు స్మార్ట్ మీటర్ల బిగింపును వ్యతిరేకించారు. ఎవరు కూడా స్మార్ట్ మీటర్లు బిగించుకోవద్దు, అవసరమైతే తీసి పక్కన పాడేయండి అని చెప్పారు ప్రజలకి, రైతులకి. అలాగే తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన వెళ్ళి స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అధికారంలోకి వచ్చి ఇవాళ 2 నెలలు అవుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. 2 నెలల్లోనే ఏదైతే ప్రజలకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పారో చెప్పిన దానికి విరుద్ధంగా యూటర్న్ తీసుకుని ఈరోజు స్మార్ట్ మీటర్లని, అదానీ మీటర్లని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజల గృహాలకు బిగించేందుకు, రైతులకు బిగించేందుకు ఆల్రెడీ రాష్ట్రానికి తీసుకొచ్చున్నారు. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే ప్రజలకు చెప్పారో ఆ మాట మీద అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా నిలబడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో 2000 సంవత్సరంలో ఎలాంటి విద్యుత్ పోరాటం అయితే ప్రజల నుంచి ఎదుర్కొన్నారో తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు, అలాంటి పరిస్థితి పునరావృతం అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రజలు ఇప్పటికే ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. స్మార్ట్ మీటర్ల బిగింపు వల్ల కేవలం ధరల పెరుగుదలే కాదు, రైతులకు ఇచ్చేటువంటి 9 గంటల ఉచిత విద్యుత్తుకు కూడా మంగళం పాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దానివల్ల వ్యవసాయం పెట్టుబడి పెరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. రైతులు దాన్ని మరింత కష్టాలకు నెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి స్మార్ట్ మీటర్ల బిగింపు అనేటువంటిది తక్షణమే ఉపసంహరించుకోవాలి. యథావిధిగా ధరలను కొనసాగించాలి. ధరలు పెంచడం అనేటువంటిది మానుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా, విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా, స్మార్ట్ మీటర్ల బిగింపుకు వ్యతిరేకంగా ప్రజలు, మేధావులు, ప్రజాస్వామికవాదులందరూ కూడా ఐక్యంగా పోరాడాలని చెప్పి సిఐటి పిలిపిస్తాం. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటన సందర్భంగా కార్యక్రమాలకు హాజరవుటగాను హెలికాప్టర్లో వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డిను హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల హెలిప్యాడ్ వద్ద పుష్పగుచ్చాలు అందించి ఘనంగా స్వాగతం పలికిన వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ రాజయ్య, శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, హన్మకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, కూడా చైర్మన్ ఇనుగల వెంకట్రామిరెడ్డి తదితరులు.
ఐడియా ఉంది నాకు. సరే తప్పకుండా. బిక్కవోలు మండలం బిక్కవోలు గ్రామంలో ఎస్ఐ రవిచంద్ర కుమార్ నేతృత్వంలో మంగళవారం ద్విచక్ర వాహనం తనిఖీలు చేయడం జరిగింది. స్థానిక రహదారిపై వాహన చోదకులను ఆపి తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవిచంద్ర కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మరియు అలాగే రహదారి నియమాలను పాటించాలని వారు కోరారు. అలాగే నిర్దేశించిన వేగ పరిమితిని దాటి ప్రయాణించిన వారికి పరిమితి మించిన ప్రయాణించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పత్రాలు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని సూచించారు. 18 సంవత్సరాల నిండా పిల్లలకు వాహనాలను ఇచ్చిచు వారి తల్లిదండ్రులకు జరిమానాతో పాటుగా కఠిన శిక్షలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు. కూడా హెల్మెట్స్ ధరించి ట్రావెలింగ్ చేయాలి. రోడ్డు ప్రమాదాలు జరగడం వల్ల చాలామంది గాయాలు కావడం కానీ చనిపోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా హెల్మెట్ ధరించడం, కొంచెం స్పీడ్ తగ్గించుకుని ప్రయాణించడం చేయాలి. తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉన్నత స్థాయి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా పాలకుర్తి దేవరూప్ల మండలంలోని ప్రధాన రహదారి చౌరస్తాలో ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్, తిఘల దయాకర్ గౌడ్ ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పని అక్రమ కేసులు పెట్టినా భయపడేది లేదన్నారు. చివరికి న్యాయస్థానంలో ధర్మమే గెలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా గణపురం మండలం కోటగుళ్ళు గణపేశ్వర ఆలయం చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మొక్కును అందించి స్వాగతం పలికిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है.
with the beautiful carvings of Naginis and Naginis. But both exactly same. Followed Shaivism, that's why they spread Shaivism in their kingdom. Each and every village you can find one Shiva temple. And in Warangal there are Trikundalaya, some temples are 3-4 gods also at the same one temple. Temples counts tanks. Pandavas are lived here. There's a place called Pandavalakota. It's a beautiful place, sir. Rock cut temple. There's big caves are there, about 23.5 kilometers inside. There's a cave system. क्या लिखा है? जो मन साइड ना साइड and some of them are incomplete. So that speech, and they have completely process. It is exactly similar to our Ramapati. That's a great దూరం ఉంటే అందరం వస్తాం. Single వీడియో ఫోటోలు రెండు require, sir. Okay, sir. Sir, please. यंताच मे दत्ताच मे विश्वंच मे नाम यच्च मे संयुश्च मे ज्ञात्रंच मे सूच्च मे व्रतोश्च मे शीलंच मे नाम यच्च मे जीवोश्च मे नमस्ते बाहुभ्यां ते नमः या देश शिवतमः शिवं भगवते शिवाय नव्याय नमः ग्रहणीय या दे रुद्र शिवाय जगतो शिवेन मनसा काग्रिसाक्षावतामसि यदा जगदेक्षकोशुमना अद्य भूतदति वक्ता प्रथमो दैत्यो विषयः अयिङ्गुत्ति सर्वः अयिङ्गै सर्वायात्मयात्वान्यः असंयो समग्यः येचे मागुं रुद्रा विनो दृश्यो सिद्धाः स्वस्वैषाः असंयो सर्वदे देवो विरोगिता. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బాంబులు కాల్చి స్వీట్లు పంచి సంబరాలు ఘనంగా జరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రామ్ గోపాల్ రావు, మాజీ సర్పంచ్ గాదే మురళి, గ్రామ పార్టీ కార్యదర్శి అంబాటి మల్లేష్, బోనాల రాజు, తోట ప్రభాకర్, కర్మిల్లా లింగారావు, సాయి, నాసం రాజు, వినయ్ తదితరులు పాల్గొన్నారు. జై కేసీఆర్, జై కేసీఆర్, జై
కేసీఆర్ అంటలేరే అందరు వీరే పెద్ద మనిషి కరెక్ట్గా ఇప్పుడు మూతి మూతి కిందికి అడ్మిట్ పక్కన అందరు వచ్చాడు పారిశుద్ధ సమస్యల కారణంగానే వ్యాధుల తీవ్రత ఎక్కువ అవుతుందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు. అందోల్ మున్సిపాలిటీ పరిధిలోని అందోల్, జోగిపేట పట్టణాలలో క్రాంతి వల్లూరు పర్యటించారు. పట్టణంలో చేపట్టిన పారిశుద్ధ కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు. ప్రతిరోజు డ్రై డే కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో 3 సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. మున్సిపల్ వార్డు నుండి వార్డు స్పెషల్ ఆఫీసర్లు, మిక్మా నుండి రిసోర్స్ పర్సనల్స్, వైద్య ఆరోగ్య శాఖ తరపు నుండి ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఈ కమిటీ సభ్యులు ఆయా వార్డులలో నిశితంగా పరిశీలించి సమస్యలపై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి వాటి పరిష్కారం కోసం కృషి చేయనున్నట్లు తెలిపారు. పట్టణంలోని వివిధ వార్డులో నీరు నిల్వకుండా చూడడంతో పాటు ప్రతిరోజు డ్రై డే కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని ప్రతి ఇంటిని బృందం సభ్యులు పరిశీలించినట్లు తెలిపారు. సీజనల్ వ్యాధుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో అందోల్ మున్సిపల్ కమిషనర్ తిరుపతి, డిటి మధుకర్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఏం చేస్తారు ఈ 24 hours ఎమర్జెన్సీ కేసెస్ ఏమున్నాయని కాల్స్ వస్తే వాటిలో టెస్ట్ రౌండ్ చేస్తారు. రోజు మాట్లాడారు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ ఫైన్ మేడం డిశ్చార్జ్.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.